చేరవచ్చిన దేవుని సంఘం అంతటి కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందనవచనం చేయండి. దేవుని యొక్క మహాకృప చేత మరి పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సమకూర్చినందుకే దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు పునరుత్థాన పండుగ. యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చెప్పినట్టుగానే మరణము పొంది మూడవ రోజు తిరిగి లేచిన శుభదినం. అపవాదిని వాని యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా ఓడించిన రోజు మరణానికి సవాలు విసిరిన ప్రత్యేకమైన రోజు. ఈ సంతోషం, ఈ నిరీక్షణ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. సాలుమా. పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి లేపబడటాన్ని పునరుద్ధానం అంటారు. మరి మరణం పొందిన తర్వాత మనిషి యొక్క జీవం ఏమైపోతుంది? మరణం పొందిన తర్వాత లోకపు పరిస్థితి ఏంటి? లోకంలో ఉన్న నానుడేంటి? కొందరు అంటారు పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, చనిపోయిన తర్వాత ఒకే జన్మ, ఒకటే మరణం అని అంటారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళకు తెలుసు, 2 మరణాలు ఉన్నాయి. ఎన్ని? 2 మరణాలు. ఒకటి శరీరకరమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం. మనం తిరిగి లేస్తాము, తిరిగి పునరుద్ధానం అవుతాము. ఈ నిరీక్షణ ఎంత గొప్పదో వర్ణించలేను నేను. బైబిల్లో నేను చదువుకున్న రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. రోమాపత్రిక 1:8వ వచనంలో ఒక మాట, మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడుట బట్టి వారి విశ్వాసము ఎక్కడికి వెళ్ళి చెప్పండి? రోమా సంఘస్థుల విశ్వాసము సర్వలోకమంతా తిరుగుతుందంట. దానికంటే గొప్పది మన విశ్వాసం. మన విశ్వాసము రోమాలో ఉన్న సంఘస్థుల కంటే గొప్పది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరణాన్ని దాటి వెళుతుంది మన విశ్వాసం. పునరుద్ధానాన్ని పొందుతుంది మన విశ్వాసం. మనము నిజంగా పునరుద్ధానము లేదు అని నమ్మకపోతే, విశ్వసించకపోతే ఇక్కడ సంఘముగా కూడి ప్రయోజనం లేదు. ఇక్కడ సంఘముగా కూడి ప్రయోజనం లేదు. ఎంతమంది నమ్ముతారు పునరుద్ధానం ఉందని? హల్లెలూయా. దానియేలు గ్రంథంలో చూడండి, దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనం. సమాధులలో నివసించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము కొరకై మేలుకొంటారు, మరికొందరు నిందల పాలగుటకు మేలుకొంటారు. దీని అర్థం ఏంటంటే, మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఖచ్చితంగా పునరుద్ధానం అన్నది ఉంది. నమ్మిన వారికి ఉంది, నమ్మని వారికి కూడా ఉంది. బైబిల్లో ఒక మాట చూపిస్తాను మీకు.
పునరుద్ధానము లేదు అని చెప్పి కొందరు నమ్ముతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అపోస్తలుల కాలం 23:7 23:7 పరుషయులకును సద్దూకయులకును కలహం పుట్టినందున ఆ సమూహం, సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. స్తోత్రం, హల్లెలూయ. పునరుద్ధానము లేదని సద్దూకయులు నమ్ముచూ ఉన్నారు. ఎంతమంది ఇక్కడ సద్దూకయులు ఉన్నారు? ఎవరు లేరు. రెండు ఉన్నాయని పరిసయ్యులు నమ్ముతున్నారు. పునరుద్ధానము ఉంది. దానియేలు గ్రంథములో 12:2 రాయబడినట్టు పునరుద్ధానం మరలా ఉంది. ఖచ్చితంగా మనం తిరిగి లేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగూ లేచాడో అదే రీతిగా మనము కూడా ఈ శరీరం అనే జీవము నుండి మరణం మృతి పొంది తిరిగి లేస్తాం. పౌలు గారు మహా జ్ఞాని అయి ఒక మాట చెప్పాడు. పాత నిబంధనలో మోసే ఎంత భక్తిపరుడో, కొత్త నిబంధనలో పౌలు గారు అంత భక్తిపరుడు, అంత జ్ఞాని. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12 15వ అధ్యాయం మొత్తం అంతా కూడా పునరుద్ధానము గురించి రాయబడుతుంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచూ ఉన్నారు. మేము ప్రకటిస్తున్నాం. పునరుద్ధానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. మా కొరకు చనిపోయి తిరిగి లేచి మరణపు ముళ్ళు విరిచిన ఆ దేవుని మేము ప్రకటిస్తూ ఉన్నాం. మేము ప్రకటిస్తుండగా కొందరు అంటున్నారు పునరుద్ధానము లేదంటున్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా పునరుద్ధానము లేదు అని చెబితే మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుల వారు లేచారా లేయలేదా? నమ్మిన వాళ్ళంతా అల్లుడు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయనను ఒక సమాధిలో అరిమత యేసేపు తన కొరకు త్రవించుకున్న ఒక కొత్త సమాధిలో యేసు ప్రభుల వారిని పెట్టారు. ప్రపంచంలో నేను ఎక్కడా వినలేదు, ఎక్కడ కూడా చూడలేదు. సమాధికి తాళాలు వేసినది ప్రపంచంలో యేసు ప్రభు ఒక సమాధికే. ఇంటికి తాళాలు వేస్తాం, స్థలాలకు పొలాలకు తాళాలు వేస్తాం. యేసుక్రీస్తు సమాధికి తాళం వేసి సెక్యూరిటీ గార్డులు పెట్టారు. ఎందుకంటే అపవాది వాని యొక్క ఆలోచన విధానం ఒక వేరుగా ఉంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట మీకు నేను చదివిస్తాను. 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. మళ్ళీ చదవండి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి. యేసు ప్రభుల వారు ఏ సమాధిలో పెట్టబడ్డారు? క్రొత్త సమాధి. యేసుక్రీస్తు జననం ఎంత వింతో ఆయన మరణము కూడా అంతే వింత, ఆయన పునరుద్ధానము మరింత వింత.
లేఖనాల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభుల వారి కొరకు ఒక క్రొత్త సమాధి అక్కడ ఉంచబడింది. ఆ సమాధిలో యేసు ప్రభుల వారు ఉంచారు. ఎందుకు ఉంచబడ్డారు? రాజుల 2వ పుస్తకం 13వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-22 వచనాలు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు సమాధిలో ఉంచిరి. స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఒక మనుషుని పాతి పెట్టబోతుంటే సైన్యం కనపడింది. సైన్యాన్ని భయపడి ఇక్కడ పెడితే కనుక్కుంటారనేసి సమాధిలో పెట్టారు. అది వరకు ఆ సమాధిలో ఎవరిని పాతి పెట్టారు? ఎలీషాను పాతి పెట్టారు. ఎలీషాను పాతి పెట్టబడిన స్థలంలో ఒక సైనికుని ఉంచారు. ఆ సైనికుని శవానికి ఎవరి ఎముకలు తగిలాయి? ఎలీషా ఎముకలు తగిలాయి. ఎప్పుడైతే ఎలీషా ఎముకలు తగిలాయో ఆ శవం ఏం చేసిందంట? లేచి నిలబడింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు కొత్త సమాధి ఎందుకు అంటే, ఒకవేళ పాత సమాధిలో పెడితే మా పితరులు ఎవరు పాతి పెట్టబడ్డారు, వారి ఎముకలు తగటం వల్ల యేసుప్రభు లేచాడని ముందే ప్రచారం చేస్తాడు అపవాదిగాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఒక కొత్త సమాధి చేయబడి ఉంది. ఆయనను సమాధి చేసి ఆయన సమాధి మీద ఒక రాయి పొర్లించి దానికి సెక్యూరిటీ గార్డులను పెట్టారు. పిలాతు గవర్నర్ అన్నారు, సైన్యం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, ఆయన చంపబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మీకు మీ దగ్గర ఉన్న ఎంత సైన్యం ఉందో అంత సైన్యాన్ని పెట్టుకోమని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సైన్యం అంతా కూడా సమాధి చుట్టే ఉన్నారా? ఎక్కడైనా చూశారండి వింత? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధిలో పెద్ద రాయి పొర్లించిన, దానికి రోమా ముద్రలు వేసిన పెద్ద సైన్యము దాని చుట్టూ ఉన్న, చెప్పిన రీతిగానే చెప్పిన రోజుకు చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచెను. స్తోత్రం. హల్లెలూయా. యేసు పునరుద్ధానుడయ్యను. పౌలు గారు అంటున్నారు, మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఎక్కడ పునరుద్ధానుడయ్యాడు? మరణము పొంది మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడయ్యాడు. అపవాది ఎన్ని కుతంత్రాలు చేసిన ఆది నుండి యేసుక్రీస్తు భూమికి రాకూడదు అని అపవాది అన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుని యొక్క మహోన్నతమైన శక్తి అపవాది క్రియలను అణిచి వేసుకుంటూ వచ్చింది. స్తోత్రం. ఫైనల్ గా సాతానుగాడు ఆలోచించింది ఏంటో చెప్పన, ఆయన సిలువకి ఎక్కితే ఈ ప్రజలందరికీ కూడా రక్షణ దొరుకుతుంది. సిలువకు ఎక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు వాడు. సిలువకు ఎక్కకూడదు, ఎక్కితే మీకు రక్షణ వస్తుంది, ఎక్కితే ఆయన మరణాన్ని గెలుస్తాడనేసి పేతురులోకి సాతానుడుగా వెళ్ళిపోయాడు. నేను ఇలా చనిపోబోతున్నాను అని చెప్తే పేతురు అన్నాడు, ఏమన్నాడు అక్కడ? ఈ మరణము నీకు దూరం అగునుగాక అన్నాడు. వెంటనే యేసుప్రభులు ఏమన్నారు? సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. యేసుక్రీస్తు శిలువకి ఎక్కటము కూడా అపవాదికి ఇష్టం లేదు. యేసుక్రీస్తు మరణం పొందుట అపవాదికి ఇష్టం లేదు. ఎందుకంటే మానవాళ్ళందరికీ గొప్ప రక్షణ దొరుకుతుంది గనక.
ఆయన చెప్పినట్టుగానే ఆయన చెప్పాడు, నేను ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కలదు, తిరిగి లేవటానికి కూడా నాకు అధికారం కలదు. పరిశుద్ధ గ్రంథంలో హోషేయ భక్తుడు రాస్తాడు చూడండి. హోషేయ గ్రంథం, హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించి మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. స్తోత్రం, హల్లెలూయా. మరణములు విడిచిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణపు ముళ్ళు విడిచిన దేవునికి మహిమ కలుగునుగాక. మరణములు విడిచి పునరుద్ధానుడైన యేసుకు మహిమ కలుగునుగాక. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎంతమందిని పునరుద్ధానం కలుగజేశాడు? ఎంతమందికి పునరుద్ధానం కలిగింది? యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంతమందికి పునరుద్ధానమైంది? ఎవరు తెలియదా? ఒక లాజర్ చనిపోయి తిరిగి లేచాడా లేదా? యాయిరు కుమార్తె చనిపోయి బ్రతికి లేచిందా లేదా? విధవరాలి కుమారుడు చనిపోయి లేచాడా లేదా? కానీ నిజమైన పునరుద్ధానం ఎవరు తెలుసా? వాళ్ళు పునరుద్ధానులు అయ్యారు కానీ మరలా చనిపోయారు. మీరు ఆలోచించండి. కొరింథీ మొదటి పత్రిక మీరు అలాగే పెట్టుకోవాలా, 15వ అధ్యాయం అలాగే పెట్టుకోవాలా. అది అట్లాగే ఉండాలి. బైబిల్కి ఒక తాడు ఉంటుంది, ఆ తాడు తీసి ఆడ పెట్టేయండి, మనకు అవసరం అవుతుంది అధ్యాయం అంతా కూడా. చాలా మంది పునరుద్ధానులు అయ్యారు కానీ వారు చనిపోయారు. బైబిల్లో ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి, మనం చదువుకుంటే కంటిన్యూషన్. క్రీస్తు వ్యర్థమే, మీరింకను మీ పాపంలోనే ఉన్నారు, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించిరి. ఏం ప్రయోజనం? యేసు ప్రభు లేపబడకపోతే ఏం ప్రయోజనం? అందరు నశించిన వారితో సమానమే. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడు చూడండి, నిర్వచనం. ఇప్పుడైతే అంటే చనిపోయి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము ఆమె. మొట్టమొదటివాడు. ప్రపంచంలో ఎంతో మంది దేవతలుగా దేవుళ్ళుగా కొనియాడబడుతూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది మనుషులను దేవుళ్ళని చేస్తూ ఉన్నారు. భారతదేశానికి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే, మన దేశంలో బాగా వినండి, పశువులు దేవుళ్ళు అయ్యారు, దిగంబరులు దేవుళ్ళు అయ్యారు, రాయి రప్ప దేవుళ్ళు అయిపోయాయి. సాధారణమైన మనిషికి కనీసం విలువ లేదు. మేము ప్రభు కొరకు చనిపోతాం, ప్రభు కొరకు ప్రాణం ఇస్తాం. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? మేము మా విశ్వాసము మరణాన్ని దాటి వెళ్ళిపోయింది. మేము చనిపోయినా తిరిగి లేస్తామన్న గొప్ప విశ్వాసం మాకుంది. కారణం ఏంటంటే మా మొదటి ప్రథమ ఫలము యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. చనిపోయి తిరిగి లేచిన వారిలో ఏకైక శక పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో ఎవడు లేడు. నేను రాత్రి ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని సంగతులు నాకు జ్ఞాపకం వచ్చాయి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు లేపారు వాళ్ళని? మరల వాళ్ళు ఎందుకు చనిపోయారంటే, దేవుడు నాకు జ్ఞాపకం చేసిన సంగతి, ఆయన మరణము నుండి తప్పించుటకును పునరుద్ధానము చెందించుటకు సమర్థుడు అని ప్రజలు తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెరూషలేములో కపెర్నహూములో ఒక ఇద్దరిని, గలిలయలో ఒకరిని ఆయన లేపాడు. సజీవ సాక్షులుగా ఉన్నారు వాళ్ళు ఆ రోజుల్లో.
అయితే నేడు మన నిరీక్షణ ఏంటి? మన విశ్వాసం ఏంటి? చాలా గొప్పది మన విశ్వాసం. ఇప్పుడు మన బాప్తిజం తీసుకున్నాం దేనికోసం? మనకేమైనా గిఫ్ట్లు ఇస్తారా? బాప్తిజం తీసుకుంటే ఏమైనా ప్రైజులు ఇస్తారా? ఏమైనా ఉద్యోగాలు ఇస్తారా? ఉన్న ఉద్యోగాలు వీకేస్తారు. బాప్తిజాలు తీసుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ప్రయోజనం ఏంటి అంటే మరణము పొందిన తర్వాత మరణం తిరిగి లేస్తాం. ఆమేన్. అయితే పరిశుద్ధముగా బ్రతికిన వాళ్ళు, నీతిగా బ్రతికిన వాళ్ళు, నిజాయితీగా బ్రతికిన వాళ్ళు, విశ్వాసంతో బ్రతికిన వాళ్ళు, దేవుని మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళకి ఒక పునరుద్ధానం ఉంది. దౌర్భాగ్యులకు కూడా పునరుద్ధానం ఉంది. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా అక్కడ కొందరు మేలు పొందటానికే పునరుద్ధానం అవుతారు, కొందరు కీడు అనుభవించుటకై పునరుద్ధానం అవుతారు. మీకు ఇంకా క్లియర్ చెప్తాను. మీకు మనం విత్తుతున్న భూమిలో ఒక విత్తనం విత్తుతాం. జాగ్రత్త వినండి. ఒక శనగ బుడ్డ విత్తినాం అనుకోండి, ఒక శనక్కాయ విత్తినాం అనుకోండి, భూమిలో తిరిగి ఎలా మొలుస్తుంది? అది మన విత్తినది ఒట్టి జీవము లేని ఒక విత్తనం. దాని ఆకారము, దాని శరీరం మళ్ళా కనపడుతుందా? మనకు కనబడుతుందా? భూమిలోకి పాతి పెట్టబడిన తర్వాత ఒక శరీరాన్ని, కొత్త శరీరాన్ని దాల్చి అది బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం కొరింథీ పత్రికలు. ఇప్పుడు చదవండి. ఒక అద్భుతమైన మాట దేవుడు పరిశుద్ధాత్మ. చూడండి 50 వచనం చూడండి. సహోదరులారా, నా సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము దేవుని రాజ్యం చేరాలంటే ఈ మాంసపు ముద్ద భూమిలో పాతి పెట్టబడాలి. క్రైస్తవుల నిరీక్షణ గురించి నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఏమండి, మనల్ని ఎందుకు కాల్చరు? మన బాడీని కాల్చరు, కానీ కొన్ని స్థలాలలో, కొన్ని ప్రాంతాలలో శరీరాన్ని కాలుస్తారు. కొన్ని మతాల వారు కాల్చేస్తారు. కాలుస్తారా? కాల్చరా? తెలుసు అని చెప్పండి. కాలుస్తారు. మన శరీరాన్ని ఎందుకు కాల్చరు తెలుసా? మన శరీరం మరలా లేపబడుతుందని ఒక నిరీక్షణ. ఆమేన్. హల్లెలూయా. వారికి నిరీక్షణకు ఆధారము లేదు. మా శరీరము లేపబడుతుంది, మరలా మాకంటూ ఒక జన్మ ఉంది అని వాళ్ళు చెబుతారే గాని నిరీక్షణకు ఆధారము లేదు. మనకు ఆధారం ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తే మనకు ఆధారం. ఆయన పునరుద్ధానమే మనకు ఆధారం, ప్రథమ ఫలం. ఆయన లేచిన తర్వాత, అందుకే పౌలు తెస్సలోనికలకు రాస్తూ 4వ అధ్యాయంలో అంటాడు, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న ప్రతి ఒక్కరి గురించి మీరు తెలుసుకోవాలి. నిద్రించిన తర్వాత నరులు ఏమైపోతారు? కొంతమంది అంటారు కూలిపోతాడు వాడి శరీరం. ఎవరు చెప్పారు కూలిపోతారని? బైబిల్ చెప్పిందండి. బైబిల్ నాకు తెలిసి అలాగ చెప్పలేదు. చూడండి ఆ మాటలు కూడా. ఇందాక కుమార్తె చదివింది కదండి, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 27వ వచనం బిడ్డ చదువుతూ వచ్చింది కదండి. ఒకసారి చదువుమా. నీవు నా ఆత్మను, ఆమెను చెప్పండి గట్టిగా, మళ్ళీ చెప్పండి. స్తోత్రం కలుగునుగాక. మరలా శరీరం ప్రభు మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడు అని చెప్తాను. ఎలా అనుగ్రహించబడుతుంది? భూమిలో పాతి పెట్టబడిన తర్వాత ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ మహిమ శరీరముగా మరలా
పునరుద్ధానుడవుతాడు. ఒక ఉదాహరణ చెప్తాను. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఆరంభములోనే ఒక మాట మనం చదువుదాం. దేవుని హస్తం నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా దేవుడు నన్ను తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక సమాధి లోయలోకి నన్ను తోడుకొని వచ్చెను. సమాధి లోయ అది. అక్కడ అన్నీ ఏమున్నాయి చెప్పండి? ఎముకలున్నాయి, ఎండిపోయిన ఎముకలు. శరీరం కనపడింది అక్కడ ఎక్కడైనా? లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. శరీరం లేదు అక్కడ. కానీ దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే, నాకు తెలియదు ప్రభు అన్నాడు. దైవజనుడైన హెజ్కేలు ద్వారానే ఆయన అన్ని పలికిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీకు కూడా నూతన పునరుద్ధానము సిద్ధమవుదుగాక. హల్లెలూయ. మరణించిన మనం మేలు కొరకై పునరుద్ధానమగుదుమగాక. కీడు అనుభవించటానికి కాదు. కొంతమంది భక్తులు, వాక్యం తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అన్నా ఖర్చు పెట్టిన ప్రతి దానికి లెక్క చెప్పాలి, మాట్లాడిన ప్రతి దానికి లెక్క చెప్పాలి, చేసిన ప్రతి పనికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలంటే పునరుద్ధానం ఉందన్నా లేదనా? ఉందని. చనిపోయిన తర్వాత భూమి మీద మనం, దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని, జీవితకాలాన్ని, సంఘాన్ని, కుటుంబాన్ని ఎలా నడిపించామో, ఎలా బ్రతికామో దేవునికి అన్ని లెక్క చెప్పాలి. స్తోత్రం. దేవుని న్యాయపీఠం ఎదుట మనము నిలబడాల్సిందే. న్యాయపీఠం ఎదుటకి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త వినాలి. మంచి గాని చెడు గాని జరిగిన వాటి విషయమై న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి అంటే తీర్పులోకి రావాలి. తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఈ లోకంలో నువ్వు మంచి చేయడానికే సిద్ధపడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేయటానికే. అందుకే పౌలు గారు పలుమార్లు హెచ్చరించిన మాట ఏంటంటే, మేలు చెయ్య నేర్చుకొనుడి అన్నాడు. ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏం నేర్చుకోవాలి మనం? ఎవరికి మేలు చేయాలి? ఇంట్లో వాళ్ళకా, చుట్టాలకా, మన పిల్లలకా? ఎవరైతే మనకు కీడు చేస్తున్నారో వారికి మేలు చేయాలి. ఆమేన్. వారి కొరకు మనం ప్రార్థించాలి. వారి కొరకే మన దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. నా ప్రియమైన దేవుని సంఘమా, ఆ హెజ్కేలు భక్తుని తీసుకొని వెళ్ళి దేవుడు మాట్లాడిస్తూ అక్కడ జరిగిన సంగతి ఆ చివరిలో ఒక మాట కనపడుతుంది. మా ఆశ భంగమైపోయాను అనుకుంటామంటారు. చూడండి 37వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో కొండగానే ఉంటుంది. 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. మనం నాశనమైపోయాం. దేవుని నమ్మి మనం నాశనమైపోయాం. పునరుద్ధానం లేదు అనుకున్నాం. మేము నశించామనుకున్నాం. ఎముకలమైపోయాం. ఏమి లేని వారం అయిపోయాం. సమాధులమైపోయాం. సమాధిలో ఎండిన ఎముకలుగా మిగిలిపోయాం. సరే, వాళ్ళందరూ అలా అనుకున్నారంట. అయితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరికీ ఏం చేశాడు? నూతన శరీరాన్ని ఇచ్చి, నూతన మాంసమునిచ్చి, నూతన నరములనిచ్చి, నూతన ఆత్మనిచ్చి తిరిగి బ్రతికించాడు. స్తోత్రం. బ్రతికించగానే వాళ్ళు ఏమంటారు? మన ఆశ విఫలమాయనని అనుకుంటేమి. హల్లెలూయా. పునరుద్ధానులను చేశాడు. ఎండిన ఎముకలకు పునరుద్ధానం ఇచ్చిన దేవుడు బ్రతికి ఉండి ఆయన మీద ఆశ కలిగి, ఆయన మీద విశ్వాసం కలిగి పరిశుద్ధముగా సంఘానికి కట్టుబడి ఉన్న నిన్ను పునరుద్ధానుడు చెయ్యునుగాక.
పునరుద్ధానము చేయునుగాక. ఎండిన ఎముకలకి అంత ఆశ ఉన్నప్పుడు నీకు ఆశ ఉండొద్దా? నీకు నిరీక్షణ ఉండొద్దా? ఆ ఎముకలు ఇశ్రాయేలులను సూచిస్తున్నాయి. వాళ్ళందరూ కలలు కన్నారు, ఆయనను వెంబడించారు, ఆయనను అనుసరించారు, ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు, ఆయన చెప్పినట్టుగా చేసి జీవించారు. ఏమైపోయారు? ఎముకలైపోయారు. కానీ దేవుడు వారిని ఏం చేశాడు? పునరుత్థానులను చేశాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఏ రీతిగా ఈ శరీరమును విడిచి మహిమ శరీరముతో పునరుద్ధానుడయ్యాడో అదే రీతిగా మనము కూడా ఈ మట్టి శరీరాన్ని విడిచి, పౌలు భక్తుడు రాస్తున్నాడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనములో, నా సహోదరులారా నేను చెప్పునదేమనగా, రక్తమాంసమును దేవుని రాజ్యము స్వతంత్రించుకొన నేరవు, క్షయతాక్షేతను ఇదిగో మనమందరము కూడా నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి నిరీక్షణ అండి పౌలు గారిది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం చనిపోమో, నిద్రిస్తాము. ఒక ప్రాంతంలోకి వెళ్తాం మనం, అంతే. అదే పరదేశం. ఆ పరదేశంలో అందరూ కూడా ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్నారు. చనిపోయిన భక్తులందరూ కూడా అది విశ్రాంతి స్థలం. ఆమె చెప్పండి. బైబిల్లో రాయబడుతుంది కదండి, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుచుండెను. ఆమేన్. నెమ్మదిగా ఉన్నాడు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నోరు తెరిచి చెప్పండి. పాతాళానికే పరదేశ్ గారు. విశ్వాసం ఉన్న వాళ్ళంతా గట్టిగా పరదేశ్ అని చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరదేశంలో మనము నెమ్మది పొందుచు ఉంటాం. దేవుని నమ్మకుండా, దేవుని ఆశ్రయించకుండా లోకంలో బ్రతికి లోకంలో జీవించే వాళ్ళందరూ కూడా ఎక్కడ? ఆ ధనవంతుడు ఎక్కడున్నాడు? సూచన అది. అది సూచన నరకయాతన. పాతాళములో యాతన పడుతున్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు జాగ్రత్తగా మనసు పెట్టు. రెప్పపాటున మనము ఒక నూతన శరీరాన్ని దాల్చి ఎత్తబడతాం. నిరీక్షణ కలిగి ఉండి అదే మాట అంటున్నాడు పౌలు గారు. చూడండి ఇంక మాట, మనమందరం నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరం మార్పు పొందదము. దూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. స్తోత్రం. అప్పుడు నిద్రిస్తున్న వారు ఎలా లేపబడతారు? శరీరంతో లేపబడతారు. ఖచ్చితంగా అందరికీ పునరుద్ధానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానంలో కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అమ్మ, నేను మంచి శరీరాన్ని ఇచ్చాను, నీకు మంచి శరీరాన్ని ఇచ్చాను, దీనికి బొర్రలు పెట్టావే నువ్వు? ఏం పెట్టావు? అడుగుతాడా అడగడా? ఏమ్మా, అడుగుతాడా అడగడా? దేవుడు లెక్క. స్తోత్రం కలుగును గాక. ముక్కుకు 2 బొర్రలు, చెవులకు 2 బొర్రలు, ఈ మచ్చలు మచ్చబొట్లు వేసుకున్నావే, ఫ్యాషన్ అయిపోయింది. మచ్చబొట్లు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు పూర్వం ఏదో పేరు లేకపోతే ఏదన్నా డాట్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు శరీరం అంతా వేయించుకుంటున్నారు.
దేవుడు లెక్క అడుగుతాడు నీకు ఇచ్చిన వాటి అన్నిటిని బట్టి. అమ్మ నీకు సంఘం ఇచ్చాను, ఏం చేసావు? సంఘాన్ని ఎలా కాపాడుకున్నావు? ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాను, పిల్లలు లేరు లేరు లేరంటే పిల్లల్ని ఇచ్చాను, ఏం చేసావు? ఎలా పెంచావు? దేవునికి దగ్గరగా పెంచుతున్నామో దూరంగా పెంచుతున్నామో మన పిల్లల్ని ఆలోచించాలి. మనం చదువుకు దగ్గర పెట్టాం తప్పేం లేదు, చదువుకు దగ్గర పెట్టడం తప్పని కాదు, కానీ దేవునికి దూరం పెట్టాం చూడండి, అదే కష్టం. నీ అధికమైన విద్య నేనేం చేస్తుందంట? ఏం చేస్తుంది? గట్టి చెప్పాలా? వెర్రివాణ్ణి చేసిందని పౌలు గారి గురించి చెప్తారు వాళ్ళు. నీ అధిక విద్య నిన్ను చెరిపేసింది పౌలా, నువ్వు అధికంగా చదువుకున్నావు నాయనా. గమలీయేలు పాదముల యొద్ద తార్సు ప్రాంతంలో అప్పుడే ఆయన యూనివర్సిటీ చేశాడు. 5 కాండాలు కామ పులి స్టాప్ కూడా చెప్పగలిగిన సమర్థుడు పౌలు గారు, అంత జ్ఞాని. పౌలు గారు ఏంది, ఆది కాండము నుండి మరి 5 కాండాలు, నిర్గమాకాండం, ఆది కాండం, నిర్గమాకాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, 5 కాండాలు పులి స్టాప్తో కూడా చెప్పగలిగిన జ్ఞాని ఆయన. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పరిసయ్యులు సద్దూకయ్యులు పౌలును పట్టుకొని ఏమన్నారు? నీ అధికమైన విద్య నిన్ను వెర్రివాణ్ణి చేసింది పౌలా, పునరుద్ధానము లేదు ఏమి లేదు పోవయ్యా అన్నారు. పునరుద్ధానము లేకపోతే